జనగామ చేరుకున్న రైతు గోసా బీజేపీ భరోసా యాత్ర. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితులపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రెండో రోజు పర్యటనలో జనగామ మార్కెట్ను పరిశీలించారు నేతలు. ఐకేపీ సెంటర్కు పంట తెచ్చి 40 రోజులైనా ఇప్పటికీ కొనుగోళ్లు జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసా ఇవ్వాలనే తాము యాత్ర చేస్తున్నామన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. 80% కొనుగోళ్లు పూర్తయ్యాయని ప్రభుత్వం చెప్తున్నా కనీసం 25%కి మించి కొనుగోళ్లు జరగలేదని విమర్శించారు. ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని తాము ఐకేపీ కేంద్రాలను పరిశీలిస్తున్నామన్నారు నేతలు. ఈరోజు రైతుల కష్టాలు, రైతుల గోస చూసి బీజేపీ రైతులకు భరోసా ఇవ్వాలని నిన్న పరిగి నియోజకవర్గం నుంచి మొదటి రోజు గజ్వేల్ వరకు ప్రయాణించి ఈరోజు మళ్ళీ గజ్వేల్ నుంచి భువనగిరి చేరుకున్నాం. దారి పొడుగున రోడ్ల పంటి కిలోమీటర్ల కొద్ది ధాన్యాన్ని పోసి రైతులు కోసపడతా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోళ్లు పూర్తిగా వైఫల్యం చెందినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 80% ప్రొక్యూర్మెంట్ పూర్తి చేశారని ముఖ్యమంత్రి గారు ఒకవైపు చెప్తూ, మరొక వైపు చూస్తే ఎక్కడ పడితే అక్కడ ఈ రాష్ట్రంలో దళారుల చేతుల్లో రైతులు మోసపోతూ ఉన్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది కేవలం 25%కి మించి లేదని తెలియజేస్తా ఉన్నారు. పూర్తిగా రైతుల్ని మోసం చేసేటువంటి ప్రభుత్వం లెక్కలు లేకుండా కావాలని 3 వారాలు లేటుగా ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేసి ఏదో ఒక రకంగా వర్షాలు పడుతున్నాయి, ధాన్యం తడిచిపోయిందన్న నెపంతో గాలి వదిలేయాలన్న ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం కిరాతకమైన ఆలోచన చేసింది.